నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తితో ఓ మహిళ సరసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసుపత్రిలో ఖైదీతో ఉన్న అరుణ అనే మహిళ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారంటూ ఆరోపణలు వచ్చాయి. నెల్లూరు జిల్లాకు చెందిన అరుణ అనే మహిళ పోలీసు ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాలతో ఖైదీని బయటకు రప్పించిందన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో గూడూరుకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి కోర్టు శిక్ష వేసింది. 2010 నుంచి నెల్లూరు కేంద్ర కారాగారంలో అతను ఖైదీగా ఉన్నాడు. 2014 ఫిబ్రవరి 12న జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన శ్రీకాంత్ 2018 నవంబర్లో మళ్లీ పోలీసులకు చిక్కి అప్పటి నుంచి జైల్లో ఉన్నాడు. పెరోల్ కోసం ఇటీవల శ్రీకాంత్ దరఖాస్తు చేసుకున్నాడు. శ్రీకాంత్ బయటకు వస్తే తీవ్ర నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, అతనికి పెరోల్ ఇవ్వొద్దంటూ నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలు నెల్లూరు జైలు సూపరింటెండెంట్ అభ్యంతరం తెలిపారు. వాటిని బేఖాతరు చేస్తూ అతనికి 30 రోజుల పెరోల్ మంజూరు చేస్తూ కొద్ది రోజుల కిందట హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దందాలు చేయిస్తున్న సదరు మహిళే నెల్లూరు జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులతో పాటు సచివాలయంలోని కొందరు ఉన్నతాధికారులను ప్రభావితం చేసి మరీ ఈ పెరోల్ మంజూరు చేయించారని చెప్తున్నారు. నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఖైదీని ఎవరూ కలవకుండా పోలీసులు చూసుకుంటారు. కానీ అరుణ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆసుపత్రిలో ఉన్న ఖైదీ శ్రీకాంత్ దగ్గరికి వెళ్లేవారు. ఆసుపత్రిలో ఖైదీ శ్రీకాంత్ ఆమెతో సరసాలాని దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడం వివాదంగా మారింది. పుష్ప తెలంగాణ ఎట్ట మారిపోయి ఎమ్మెల్యేనా హోమ్ మినిస్టర్ చేసి తీసుకొస్తాడేమో చూడు. ఏం లేదగా పుష్ప సినిమా నువ్వు చూసావు కదా, దాన్ని బట్టి ఫాలో అయిపోతున్నట్టున్నావు నువ్వా.